మహాశివరాత్రి సంబరాలు బిగ్గెన్స్. గుడ్ మార్నింగ్. సమ ప్రయాణం తరపున మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈవినింగ్ నుంచి మనకి మహాశివరాత్రి పండుగ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా. కాబట్టి ఈ లోపల ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో చాలా చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయండి. దాదాపు 45 to 50 టెంపుల్స్ ఉన్నాయంట. వాటన్నిటిలో ముఖ్యమైన టెంపుల్స్ కొన్ని ఈ జాగరణ స్టార్ట్ చేసేలోపు దర్శిద్దామని అనుకుంటున్నాం. సో ఆ ముఖ్యమైన టెంపుల్స్లో భద్రకాళి అమ్మన్ టెంపుల్, ఈ గోకర్ణ క్షేత్రాన్ని ఒక భద్రంగా చూసుకునే అమ్మ భద్రకాళి అమ్మ, కాలభైరవ టెంపుల్ అండ్ శ్రీకృష్ణ టెంపుల్ అండ్ రామతీద్ర. ఫస్ట్ మేము భద్రకాళి అమ్మ టెంపుల్కి వచ్చాము. భద్రకాళి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం శ్రీకృష్ణుల వారి గుడికి అండ్ కాలభైరవుడి గుడికి వెళ్తున్నాం. ఈ రెండు గుళ్ళు మనకి కోటి తీర్థం దగ్గరే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, కోటి తీర్థం దగ్గరికి. దత్తాత్రేయ స్వామి. కోటి తీర్థం దగ్గరికి వచ్చేసాం. శ్రీకృష్ణుడు టెంపుల్ అనుకుంటా, అక్కడ వేణు మ్యూజిక్ వస్తుంది. ఆ ఫ్లూట్ మ్యూజిక్ వింటుంటేనే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అదో కాలభైరవ టెంపుల్, అదిగో ఎదురుగా ఇదిగో. కాలభైరవ టెంపుల్కి వచ్చేసాము.
శ్రీకృష్ణుల వారి గుడికి వచ్చామండి. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీకృష్ణుల వారు శివుడు ఇద్దరు కలిసి ఒకేసారి దర్శనమిస్తారు. అందుకని ఈ గుడిని శివకేశవుల గుడి అని కూడా అంటారు. ఇక్కడ నుంచి రామతీర్థంకి వెళ్తున్నాము. ఇది గుడి నుంచి బీచ్ వైపు నుంచి దారి ఉంది ఒకటి, సో ఆ దారి తీసుకుని వెళ్తున్నాము. బీచ్ కానుకొనే ఉంటుంది రోడ్డు. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా అందంగా ఉంది అసలు ఈ బీచ్ చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తాను, అందుకే ఆగి నుంచొని వీడియో తీస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చాలా బాగుంది. రివర్స్ చేసి చూడు, అది రివర్స్ లైట్ ఉంది, వస్తుందో లేదో తెలీదు, కానీ చాలా అందంగా ఉంది బీచ్. ప్రశాంతంగా ఉంది. చాలా సైలెంట్ గా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. రామతీర్థం దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు మహాశివరాత్రి జాగరణ కోసం మేము ఏర్పాట్లు స్టార్ట్ చేస్తాము. ఓకే, మహాశివరాత్రి సంబరాలు బిగ్గెన్స్. మహాశివరాత్రి జాగరణ స్టార్ట్ చేసే ముందు కోటి తీర్థంలో స్నానం చేసి మహాబలేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్నాం. మహాబలేశ్వరుడిని దర్శనం చేసుకున్నాం. శివరాత్రి రోజున జాగరణ చేస్తున్నామని స్వామివారితో చెప్పి ఆలయంలోనే ఓ పక్కన కూర్చొని జాగరణ స్టార్ట్ చేశామండి. సో మాతో పాటు ఇక్కడ భక్తులు చాలామంది స్వామివారిని దర్శనం చేసుకొని జాగరణ చేయడానికి రెడీగా కూర్చొని ఉన్నారు. సో దిస్ ద ఫస్ట్ టైం మా ఇద్దరికి శివరాత్రి జాగరణ ఒక పుణ్యక్షేత్రంలో చేయడం అనేది. సో ఆ స్వామివారి అనుగ్రహంతో ఫస్ట్ టైం శివరాత్రి జాగరణ చేస్తున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఇంతకుముందు శివరాత్రి ఉపవాసం పెట్టుకున్నాను, కానీ జాగరణ మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఎలా అవుతుందో ఏంటో చూడాలి. గోకర్ణ పుణ్యక్షేత్రంలో మేమిద్దరం కలిసి ఇలాగ స్వామివారి ఆలయంలో ఎంతసేపు కూర్చొని జాగరణ చేస్తున్నామంటేనే చాలా నమ్ముద్ది కావట్లేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. సో ఇంతకంటే ఇంకా నేనేం ఆశించను ఆ శివుడి దగ్గర నుంచి. ఓం నమః శివాయ.
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని భక్తుల కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు ఏర్పాటు చేశారు. తీసుకెళ్తున్నారు. అక్కడ తెప్పోత్సవం జరగబోతుంది. అక్కడ ఒక పడవ మొత్తం రెడీ చేసి పెట్టారు స్వామివారి కోసం. సో వెళ్ళి చూసేద్దాం. సో గుడి బయట దగ్గర నుంచి కోటి తీర్థం దారి వరకు ఒక పెద్ద రథం మీద తీసుకెళ్తారు. అక్కడి నుంచి స్వామివారిని ఊరేగిస్తూ కోటి తీర్థం లోపలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తెప్పోత్సవంలో ఊరేగిస్తారన్నమాట. రథంలో తీసుకెళ్ళట్లేదు స్వామివారిని, డైరెక్ట్గా ఊరేగింపులో తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఆల్రెడీ టైం ఇప్పుడు 2:35 అయింది. యాక్చువల్గా 9 o'clock 10 o'clock కల్లా ఎవ్రీ టైం రథం మీద ఊరేగించి తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. ఈరోజు లేట్ అయిందనంట ఇవాళ. సో అందుకని రథం మీద కాకుండా డైరెక్ట్గా ఊరేగింపులో తీసుకెళ్ళిపోయారు స్వామివారిని కోటి తీర్థానికి. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం, కోటి తీర్థం దగ్గరికి. హర్ మహాదేవ్. సో శివరాత్రి జాగరణ సంపూర్ణమైంది. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఎస్, చాలా సంతోషంగా ఉందండి. గోకర్ణ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి జాగరణ చేశాం. చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారికి చెప్పాను, ఆల్రెడీ టైం సూర్యోదయం అయిపోయింది టైము. స్వామివారిని లోపల దర్శించుకొని స్వామివారికి చెప్పాను జాగరణ సంపూర్ణం చేశామని. సో ఆయన కూడా ఓకే అన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. సో ఆ పరమేశ్వర ఆశీస్సులు మా ఇద్దరితో పాటు మీ అందరిపైన కూడా ఉంటాయని ఆశిస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సమప్రయాణం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ్.